హలో అండి. జొన్న ఇడ్లీ తయారీ కోసం ఒక కప్పు మినపగుళ్ళు, కప్పున్నర జొన్నల్ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. వీటిని మిక్సీ వేసుకొని ఒక అరగంట ముందు ఒక కప్పు ఇడ్లీ రవ్వ కూడా తీసుకొని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి. జొన్నలు బాగా నానిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలండి. అలాగే మినపగుళ్ళు కూడా వేసి తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ రెండింటిని ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఇందులోనే నీళ్ళన్నీ వంపేసి చేత్తో ఇడ్లీ రవ్వని పిండుకొని వేసుకోవాలి. ఈ మూడింటిని బాగా కలిపి నైట్ అంతా బయట ఉంచుకుంటే పిండి పులుస్తుంది. ఎండాకాలంలో అయితే 4 నుంచి 5 గంటల పాటు బయట ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కొంచెం నీళ్లు వేసుకొని ఇడ్లీ ప్లేట్లో ఇడ్లీలా వేసుకొని ఆవిరి మీద 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. మామూలుగా అయితే కప్పు మినపగుళ్ళకి 3 కప్పులు జొన్నలు తీసుకోవచ్చు. కానీ ఒకేసారి అన్ని జొన్నలు తీసుకుంటే మనకి అలవాటు లేదు కాబట్టి స్టార్టింగ్లో పిల్లలకి కడుపులో నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఇలా తీసుకున్నాను.